హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే వాష్ బేసిన్ ఏ విధంగా బిగించాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. మరియు వాటి యొక్క పేర్లు కావచ్చు, మీకు దాన్ని ఏ విధంగా బిగించాలి అనేది మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ వరకు ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకైతే 2 ఫీట్ గల పీవీసీ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. మరియు ఇది వాష్ బేసిన్ యొక్క ట్యాప్ అంటారనమాట. దీన్ని వాష్ బేసిన్ ట్యాబ్లు ప్లాస్టిక్లో ఉంటాయి, మెటల్ ఉంటాయి, అది మన ఇష్టం తెచ్చుకోవడం అనేది. ఇక్కడ మీరు నెక్స్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్, దీని యొక్క పేరు యాంగిల్ కాక్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి లేవల్ ఫ్లాంజిల్ అనేది తప్పనిసరిగా అవసరము. ఈ లేవల్ ఫ్లాంజిల ద్వారానే మనము వాష్ బేసిన్ ట్యాబ్ అనేది కరెక్ట్ అయిన పద్ధతిలో బిగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫ్లాంజిల్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఈ లేవల్ ఫ్లాంజిల్ అంటారు దీన్ని. మామూలుగా రెగ్యులర్ ఫ్లాంజిల్ ఉన్నప్పటికీ ఈ లేవల్ ఫ్లాంజిల్ అనేది మన ట్యాబ్ బిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క పేరు వచ్చేసి రాక్ బోల్ట్ అంటారు. దీన్ని మనం వాష్ బేసిన్ బిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనకు బ్రాకెట్స్ అయితే అవసరం లేదు, ఈ ర్యాక్ బోల్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పిడితో కూడినటువంటి వాష్ బేసిన్ కాబట్టి మనకి ఒక రాక్ బోల్ట్ అనేది ఒకటి ఉంటే చాలన్నమాట, బ్రాకెట్స్ అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వేస్ట్ పైప్ అంటారు దీన్ని. ఓకే, మనము వాష్ బేసిన్ అయితే చూసారు కదా, ఈ విధంగా ఉంది. దీన్ని ఏ విధంగా బిగించారో లాస్ట్ వరకు చూడండి. మరియు నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, దీని యొక్క పేరు అయితే వేస్ట్ కప్లింగ్ అంటారు. 4 ఇంచ్ గల వేస్ట్ కప్లింగ్ దీని యొక్క పేరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను లేవల్ ప్లాంజీ అని చెప్పాను కదా. లేవల్ ప్లాంజీ అనేది పై భాగంలో కింది భాగంలో ఒకటి పెట్టి చూడండి. ఇక్కడ నేను ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నానో మీరు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క లేవల్ ప్లాంజీ అనేది పై భాగంలో ఒకటి కింది భాగంలో ఒకటి పెట్టి బిగించాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, మీకు వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది. లాస్ట్ చూసినట్టయితే వేస్ట్ కప్లింగ్ అనేది కింది భాగంలో ఒకటి బిగించాలంటుంది, పై భాగంలో ఒకటి పెట్టి ట్యాబ్ పెట్టి బిగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వీడియో చేస్తున్నాను, వర్క్ ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా లాస్ట్ స్కిప్ చేయకుండా చూస్తాను. ఈ వాష్ బేసిన్ ఏ విధంగా బిగించుకోవాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను పై భాగంలో ఒక ప్లాంజీ, కింది భాగంలో ఒక ప్లాంజీ పెట్టి నేను వాష్ బేసిన్ ట్యాబ్ అనేది బిగించుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నాకు తెలిసి ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ వరకు ట్యాబ్స్ ఏవైనా సరే ప్లాస్టిక్లో మాత్రమే వాడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మెటల్వి వాడితే ఏమవుతుందంటే ట్యాంక్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా కానీ, ఇంకోటి ఆ ట్యాబ్ దానికి వచ్చే సమస్యలు కావచ్చు, దానివల్ల ఇనుప ట్యాబ్స్ అనేది పూర్తిగా ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ప్లాస్టిక్ ట్యాబ్స్ ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్కువ లైఫ్ వస్తాయి, తొందరగా జామ్ కావడానికి అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మీరు చూసినట్టయితే వైట్ సిమెంట్ తీసుకొని మనం వేస్ట్ కప్లింగ్ తీసుకొని కొన్ని యొక్క పై భాగం నుంచి ప్రెస్ చేయడం జరిగింది. కింది భాగంలో మనము వాచర్ పెట్టేసి చెక్ నట్ పెట్టేసి అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం వేస్ట్ కప్లింగ్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వేస్ట్ కప్లింగ్ మనం బిగించిన వెంటనే వాటర్ అనేది అస్సలకి వదలకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వైట్ సిమెంట్ అనేది ఒట్టిగా ఎండిపోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిగా ఉన్నప్పుడే మనం వాటర్ని రిలీజ్ చేస్తే వైట్ సిమెంట్ అనేది మొత్తం మళ్ళీ కిందంగా లీకేజ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు వెంటనే వాటర్ అనేది రిలీజ్ చేయకూడదు బేషన్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం వైట్ సిమెంట్ అయితే తీసుకొని వేస్ట్ కప్లింగ్ బిగించుకోవడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం నేను లాంగ్ లెంత్ తీసినప్పటికీ మీకు పూర్తిగా అర్థం కావాలి నీట్గా అనేసి కొంచెం లాంగ్గానే తీయడం జరిగింది వీడియో, అంత షార్ట్గా కాకుండా. ఓకే, ఈ విధంగా అయితే ఈ యొక్క వేస్ట్ కప్లింగ్ 4 ఇంచ్ వేస్ట్ కప్లింగ్ అయితే మనం బిగించుకోవడం జరిగిందనమాట. ఓకే, ఈ యొక్క వేస్ట్ కప్లింగ్ అనేది కొంచెం టైట్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ అనేది లీకేజ్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని కొంచెం టైట్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫైనల్గా అయితే మనం సెట్ చేసుకోవడం జరిగిందనమాట వేస్ట్ కప్లింగ్ అనేది. ఓకే, మీరు మెజర్మెంట్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగానే, కింద పిడి మరియు మీద బేసిన్. ఓకే, మీరు కింద ఖచ్చితంగా అయితే మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, కొంచెం వైట్ సిమెంట్ తీసుకొని గోడకైతే రాక్ బోల్ట్ బిగించేటందుకైతే నేను హోల్ అయితే మార్క్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రెండు మార్కులు అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బిట్ వచ్చేసి మనకు 10 mm గల బిట్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఓకే, 10 mm బిట్ని అయితే వాడి మనం డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. మనము రాక్ బోల్ట్ యొక్క గట్టిలు ఎంత సైజు ఉంటుందో దాన్ని బట్టి చూసి
డ్రిల్లింగ్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసినట్టయితే గట్టీలు మరియు రాక్ బోల్ట్లు, చెక్ నట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ముందుగా ఫ్రెండ్స్ మనమైతే గట్టీలు గోడ లోపల భాగంలో అయితే బిగించుకోవాల్సి ఉంటుంది ముందుగా. ఈ విధంగా అయితే రాక్ బోల్ట్ బిగించిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఈ రాక్ బోల్ట్ అనేది ఆ గట్టి యొక్క లోపలికి పోవాలి కాబట్టి మనం ఏం చేయడం జరుగుతుందంటే ఆ రాక్ బోల్ట్కి ముందు భాగంలో నట్టు లైట్గా తిప్పేసి ఆ సుత్తితో కొట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనము నట్టు పెట్టకుండా తిప్పితే ఆ థ్రెడ్డింగ్ అనేది పోయి నట్టు ఎక్కడానికి అవకాశం ఉండదు అనమాట. ముందుగానే ఆ నట్టు అనేది కొంచెం లైట్గా టైట్ చేసి ఓకే ఫ్రెండ్స్, రాక్ బోల్ట్ అనేది కొంచెం లైట్గా నట్టు ఎక్కించి మాత్రమే కొట్టాల్సి ఉంటుంది అన్నమాట సుత్తితో లైట్గా. లేదంటే నట్టు పెట్టకపోతే ఏమవుతుందంటే థ్రెడ్డింగ్ మొత్తం పోయి తర్వాత నట్టు ఎక్కడానికి అవకాశం ఉండదు అనమాట. మీరు కింది భాగంలో చూసినట్టయితే ఫ్రెండ్స్ నేను వాష్ బేసిన్ యొక్క ట్యాప్కి అయితే పీవీసీ కలెక్షన్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా వేస్ట్ పైప్ కూడా ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే ముందుగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది పిడి బేసిన్ కాబట్టి దీన్ని ముందుగానే మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, వాష్ బేసిన్ యొక్క ట్యాప్ అనేది మనకి కింది భాగంకు వెళ్ళిపోయింది కదా, పై భాగం నుంచి కింది భాగంకి వచ్చింది కదా, కింది భాగంలో మనము వాటర్ ట్యాప్కి ఇన్పుట్ ఇవ్వడానికి మనం పీవీసీ కనెక్షన్ ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ రాక్ బోల్ట్ యొక్క లోపలికి అయితే ఈ యొక్క బేసిన్ ప్రెస్ చేసిన తర్వాత నట్టుతో మాత్రం టైట్గా థ్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు వీలైనంత వరకే టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హెవీ టైట్ చేసి ఒక్కోసారి బేస్ అనేది పగిలిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మీకు వీలైనంత వరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు సైడ్లో చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇది యాంగిల్ కాక్ అనమాట. యాంగిల్ కాక్ కూడా బిగించుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, యాంగిల్ కాక్ అని చెప్పాను కదా, యాంగిల్ కాక్ అయితే మనం బిగించుకోవడం జరిగింది. ఈ యొక్క నట్స్ అనేది మనం రాక్ బోల్ట్ అయితే కొట్టడం జరిగింది గోడ లోపలికి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయడం జరిగింది, బేషన్ అనేది బిగించడం జరిగింది కదా. బేషన్ బిగించిన తర్వాత మనకు ఆ రాక్ బోల్ట్కి అనేది ఈ యొక్క నట్స్ పెట్టి టైట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నట్స్ అనేది టైట్ చేయాల్సి ఉంటుంది అనమాట బేషన్కి. మీకు ఇక్కడ క్లియర్గా నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వేస్ట్ కప్లింగ్కి వేస్ట్ పైప్ పెట్టడం జరిగింది. వాష్ బేషన్ ట్యాబ్కి కిందంగా పీవీసీ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పీవీసీ కలెక్షన్ తెచ్చేసి మనం యాంగిల్ కాక్ ఇస్తే వాటర్ అనేది ఇన్పుట్ అనమాట ట్యాబ్కి. ఈ విధంగా మనకు యాంగిల్ కాక్ మరియు పీవీసీ కలెక్షను మరియు అదేవిధంగా చూసినట్లయితే వాష్ బేషన్ ట్యాబ్కి ద్వారా వాటర్ వస్తుంది అనమాట. ముందుగా యాంగిల్ కాకు, పీవీసీ కలెక్షన్, వాష్ బేసిన్ ట్యాబ్ ఇవన్నీ లింకులు ఇస్తేనే మనకు ట్యాబ్లోకి వాటర్ వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్ నేను వాష్ బేసిన్ ట్యాబ్కి అయితే ఈ పీవీసీ కలెక్షన్ అయితే కింది భాగంలో కనెక్షన్ చేయడం జరిగింది కదా. మరి ఇంకో వైపు ఉంటుంది కదా పీవీసీ కలెక్షన్ పైపు, ఆ ఇన్పుట్ ఇవ్వడానికి మనం యాంగిల్ కాక్ అయితే బిగించుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ యాంగిల్ కాక్ అయితే నేను ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి వాటర్ని లీకేజ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ డబుల్ వాచర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డబుల్ వాచర్ వేస్తే తప్పనిసరిగా కూడా లీక్ కాకుండా ఉంటుందన్నమాట. ఒక్కోసారి అయితే మీరు డబుల్ వాచర్ వేయడం మాత్రం మర్చిపోకండి, ఒక్కోసారి లీక్ అయితే మీకు ఎప్పుడైనా సరే పీవీసీ కనెక్షన్ అనేది. ఈ విధంగా పీవీసీ కనెక్షన్ అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. కొంచెం అనేది మనకి గ్యాప్లో ఉన్న చోట వైట్ సిమెంట్ అనేది ఖచ్చితంగా రుద్దండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు వీడియో చూస్తుండే కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, ఈ యొక్క విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు ఈ వాష్ బేసిన్ ఫిట్టింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా అర్థం కాకుంటే ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.